నమస్తే, నేను జ్యోత్స్న. శ్రీశైలంలో చిరుత పులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించింది. పాతాళగంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుత పులి వచ్చింది. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. ఈవో శ్రీనివాసరావు దేవస్థానం సిబ్బంది అప్రమత్తమయ్యారు. పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు, స్థానికులు జాగ్రత్తలు పాటించాలని మైకుల ద్వారా అధికారులు అనౌన్స్ చేస్తున్నారు. నల్లమలలో 87 పెద్ద పులులు, అడవుల్లో ప్రస్తుతం 87 పెద్ద పులులు ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. శ్రీశైలంలో చిరుతపులి కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఓ ఇంటి ప్రాంగణంలో చిరుత సంచరించినట్టుగా తెలుస్తోంది. పాతాళగంగ మెట్ల మార్గంలోని ఓ ఇంటి ప్రాంగణంలోకి చిరుత వచ్చినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వివరాలు మనకు శివరాజ్ అందిస్తారు. శివరాజ్. జ్యోత్స్న, నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చిరుతపులి సంచారం ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీశైలం దేవస్థానం వద్ద ఉన్న పాతాళగంగ మెట్ల మార్గం వద్ద ఏదైతే పూజారి సత్యనారాయణ ఈ ఇంటి ఆవరణలోకి చిరుతపులి రావడం, ఏదైతే వచ్చి వెళ్లిన దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యంగా తెల్లవారుజామున దాదాపు 2-2:30 సమయంలో చిరుతపులి ఇంట్లోకి వచ్చిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో కూడా చిరుతపులి సంచారం ఆయా ఏదైతే పాతాళగంగ వద్ద ఉన్న నివాసాల్లోకి వచ్చి వెళ్తున్న దృశ్యాలు చాలా సార్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఏదైతే పాతాళగంగ వైపు వెళ్తున్న భక్తులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే దేవస్థానం అధికారులు కావచ్చు, ఇటు అటవీ శాఖ అధికారులు అక్కడక్కడ హెచ్చరికలకు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే అటవీ ప్రాంతంగా ఏదైతే నల్లమల అటవీ ప్రాంతంలో మొత్తం దేవాలయం ఉంటుంది. దీనికి అనుగుణంగానే భక్తులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకొని అటవీ మార్గాన వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి ఇటు అటవీ శాఖ అధికారులు, మరోవైపు దేవస్థానం అధికారులు భక్తులను అయితే అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే చిరుత సంచారం కావచ్చు, ఇటు పెద్ద పులుల సంచారం తరచుగా ఉంటుండటంతో భక్తులే అప్రమత్తంగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూసిన ఓకే, రైట్ శివరాజ్.